చిట్టి అడుగు చిట్టి సైడ్ అన్న సైడ్ ఉండండి అన్న మీరు కొంచెం నమస్తే రావాలా వెనక్కి రావా బాబా వెనక్కి రా బాబా వెనక్కి రా వెనక్కి రా మీరు ముందు రావాలా వెనక్కి రా Gracias.
డౌన్ చేయి కెమెరా డౌన్ చేయి ఇస్మాయిల్ అన్న కెమెరా డెప్యుటేషన్ ఇస్తే మనకి కొత్త ప్రోసెస్ అది ఒక రిక్వెస్ట్ వాళ్ళు 1 జనవరి నుండి కొంచెం వాళ్ళకి సమన్వయ విద్యార్థి సంఘాలు వాళ్ళు అడిగింది కొత్త ప్రోసెస్ స్పాట్లు ఉన్నాయి అక్కడ మీరు బియోటిక్స్ అంటే మంచినీళ్ళు సరఫరా ప్లీజ్ 6 హోల్డింగ్ పాయింట్స్ అన్ని జగ బియోటీస్ ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే ప్రింట్ మీడియా సోదరులకు ములుగు మరియు వరంగల్ ప్రాంతాల నుంచి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. దాదాపుగా 3 గంటలు ఈ యొక్క మన యొక్క తల్లుల మహాజాతరను నిర్వహించడం కోసం కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఎస్పీ గారు గౌసాలం గారు, అదేవిధంగా ఐటీడీఎఫ్యూ అంకిత్ గారు మరియు ఇప్పటిదాకా ఎంపీ మాలోత్ కవిత గారు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా లోకల్ పోలీస్ అధికారులు మరియు అడిషనల్ కలెక్టర్ డిఎఫ్ఓ గారు మరి ఇంకా సోదరులందరూ కూడా మరి మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి మనం అత్యంత వైభవంగా భక్తుల యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజారులు ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది. మార్చి 21 నుంచి ఫిబ్రవరి 21 నుంచి వస్తుంది కాబట్టి అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది. దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ ఉండడము. మరి మా మంత్రివర్గము 7వ తారీఖు నాడు మేమందరం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి 9 తారీఖులలో మాకు అంటే శాఖలు కేటాయించిన తర్వాత 15వ తారీఖు నాడు అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు వేసి ఇచ్చారో ఎస్టిమేషన్స్ జాతర నిర్వహణకు కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా 75 కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. పంపించిన వెంటనే మరి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని చూసి, ఎందుకంటే వారు కూడా అనేక సందర్భాల్లో సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చి మరి మొక్కుకున్నటువంటి భక్తుడే, ఆయన యొక్క పాదయాత్ర కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించింది కూడా మీకు అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో కూడా వారు ఎంపీ కాకముందు ఎమ్మెల్యేగా ఇట్లా దఫాలుగా వచ్చి మొన్నటిసారి కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేసిండు. చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది 75 కోట్లతోటి. కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు 75 కోట్లైనానే. ఖచ్చితంగా ఇక్కడ ఏ అవసరం ఉన్నా జాతర నిర్వహణ కోసం, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత బిడ్డగా, ఆ తల్లుల బిడ్డగా, మా ఇంటి ఇలవేల్పులుగా ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమందరం కూడా పనిచేయాలని అధికారులందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం, అదేవిధంగా ఇంతవరకు సమీక్షలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా ప్రతినబూనడం జరిగింది. ఎవరికి ఎలాంటి భేషజాలు కానీ విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ లేకుండా అందరం ఒకటే ఫ్యామిలీ, అందరం సేవకులం. సమ్మక్క సారలమ్మ సేవలో ఈ 2 months, ఈ 2 నెలలు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ
భక్తుల అవసరాలు తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మొన్ననే 15వ తారీఖు నాడు జీవో రాగానే కలెక్టర్ గారు అదేవిధంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయా శాఖలకు చెప్పేసి వెంటనే టెండర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కొన్ని ఏదైనా లోకల్గా నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి ఐటీడీఐ కానీ ఇంక ఇతరత్ర వర్క్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా మేము ఎక్కడ కూడా రూల్స్ కానీ నిబంధనలు కానీ గతం నుంచి వచ్చినటువంటి పద్ధతులు కానీ విరుద్ధంగా పోకుండా సాధ్యమైనంత తొందరలో చాలా వరకు క్వాలిటీగా ఉండే రకంగానే స్వాస్థ్య ప్రాతిపదికన కూడా చేయాలనే అటువంటి ఆలోచనతోటి ముందుకొచ్చినాం. అయితే పెద్ద వర్కులు స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా, కానీ ఈ జాతరకు అందించగలుగుతామా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంది. కాబట్టి ఏదేమైనా వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, ఆర్టీసీ కానీ, లేకుంటే ఇరిగేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ, ఎందుకంటే భక్తులు ఇప్పటికీ వస్తున్నారు కాబట్టి వారెవరికి కూడా ఇబ్బంది జరగకుండా నిరంతర ప్రక్రియలాగా మేము మొదలు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబ్బులు తక్కువ ఉన్నాయనో లేకుంటే జాతర తొందరగా ఉంది కాబట్టి ఏమవుతుందని అట్లాంటిది ఏం లేకుండా అందరి యొక్క సహకారంతో సక్సెస్ఫుల్గా ఈ జాతరను నిర్వహించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి వచ్చి జాతీయ హోదా మన జాతీయ పండుగగా గుర్తిస్తామన్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మేము కొన్ని ప్రతిపాదనలు వర్క్స్ పంపడం జరిగింది. వారు కూడా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి అందరం కలిసి ఈ మహాజాతరను అత్యంత వైభవంగా విజయవంతం చేసుకుందామని తెలియజేస్తూ పొద్దున్న నుంచి మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.